వికే గారు అటాబ్ గారు ఎలక్షన్ ముందు పలు సందర్భాల్లో ఆనాడున్న పరిస్థితుల మీద కానీ అప్పుడున్న రాజకాలు లేకపోతే పోలీసులు పెట్టే అక్రమ కేసులు వీటి మీద చాలాసార్లు మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు మళ్ళీ మధ్య మధ్యలో మాట్లాడలేదని నేను అనను, కానీ ఇవాళ అసెంబ్లీలో దాన్ని స్ట్రెచ్ చేసి మాట్లాడారు. ఈ స్ట్రెచ్ చేసి మాట్లాడుతున్న సందర్భంలో నియోజకవర్గాల్లో శాంతి భద్రతలపై ఎమ్మెల్యేలదే బాధ్యత అని చాలా స్పష్టంగా, చాలా అంటే చాలా ప్రతి ఎమ్మెల్యేకి తగిలేలాగా ఒక మాట అన్నారు. అంటే ఏంటి, అక్కడక్కడ ఎమ్మెల్యేలు కొంత దాన్ని ఏమంటారు గీత దాటుతున్నారని, లేకపోతే కొంత శృతిమించుతున్న వ్యవహారాలనే హెచ్చరిక లాంటిది అనుకోవచ్చా దాన్ని? వికే గారు, చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఇవాళ సుదీర్ఘంగా ఏవైతే అంశాలు లేవనెత్తారో అనేక అంశాలు స్పృశించారు ఆయన. అది డ్రగ్స్ విషయం కానివ్వండి, గంజాయి విషయం కానివ్వండి, కబ్జాల విషయం కానివ్వండి, లేదంటే వివేకానంద రెడ్డి గారి హత్య విషయం కానీ ఇవన్నీ కూడా ప్రస్తావిస్తూ గతంలో పరిస్థితులు ఏ విధంగా ఉండేవి, ఇవాళ ఏ రకంగా మార్పుకి శ్రీకారం చుట్టడం జరిగిందో కూడా చెప్పారు ఆయన. జగన్మోహన్ రెడ్డి హయాంలో పరిస్థితి ఏంటండి, ఎక్కడికెక్కడ ప్రతి నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే రూపంలో అక్కడ లోకల్గా ఒక డాన్ని తయారు చేశాడు. ఆ డాన్ ఆధ్వర్యంలో లూటీలు, భూ కబ్జాలు, అది మైనింగ్లో కానీ, ఇసుకలో కానీ, లిక్కర్లో కానీ మొత్తం కూడా వ్యవస్థ అంతా కూడా అతని ఆధ్వర్యంలో నడిచేటటువంటి పరిస్థితి క్రియేట్ చేశారు. అక్కడ దాడులు, రౌడీయిజం. ఇవాళ ఒక మాజీ ఎమ్మెల్యే జైల్లో మగ్గుతూ ఉన్నాడు గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి. అదే ఒక గుడివాడ ఎమ్మెల్యే కానీ, లేదంటే మాచర్లలో కానీ, ఆ రోజున అంతా ఎమ్మెల్యేలే కదా. ఇవాళ మాచర్లలో బరి తెగించి ఆ రోజున మా పార్టీ నాయకులపైన దాడి చేసిన, గన్నవరంలో నాపైన దాడి చేసిన, గుడివాడలో దాడులు జరిగిన, పొంగనూరులో దాడులు జరిగిన, మీరు ఏ నియోజకవర్గంలో ఎక్కడ ఏ అరాచకం జరిగినా దాని బాధ్యత ఎవడండి? ఆ రోజున ఆ నియోజకవర్గానికి ఉన్నటువంటి ఎమ్మెల్యే అనే వ్యక్తి ఆ రకమైనటువంటి అరాచకాలు, దాడులు చేసి బేభత్సాలు సృష్టించారు. ఆ సంస్కృతి పోవాలి. గత పాలనని గుర్తు చేస్తూ అటువంటి సంస్కృతి ఇక కొనసాగకూడదు ఈ రాష్ట్రంలో. ఇవాళ అటువంటి సంస్కృతికి వ్యతిరేకంగానే మనకి ప్రజలు పట్టం కట్టారు. కాబట్టి మీరు దానిని గుర్తుపెట్టుకుని కూటమి పార్టీ, ఈ రోజున ప్రజా మద్దతుతో పెద్ద ఎత్తున గెలిచినటువంటి కూటమి పార్టీ ఎమ్మెల్యేలు వారి వారి నియోజకవర్గాల్లో శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా చూడాల్సినట్టు బాధ్యత ఉంటుంది. పోలీసు శాఖతో పాటు ఇతర వ్యవస్థలతో పాటు ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి మీపైన కూడా ఆ బాధ్యత ఉంటుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు గుర్తు చేశారు. దానిలో తప్పే ఉందండి. గతంలో జరిగినటువంటి వివరిస్తూనే దానిని మనం మార్చాలి. ఇప్పుడు అది సబబు అని అంటా ఉన్నా నేను. అది సబబు అని అంటా ఉన్నా. గతంలో జరిగినటువంటి చెడుని వివరిస్తూనే ఈ రోజున అటువంటి పరిస్థితులు, మనం ఆ పరిస్థితులను పూర్తిగా మార్చాలి. అంటే కాదు నేను ఎందుకు ఆ ప్రస్తావన తెచ్చి ఎందుకు పర్టికులర్ గా అడగాల్సి వచ్చిందంటే, ఈ 9 నెలల